తెచ్చి ఇక్కడ అంతా రాశిగా పోసి మరి ఇక్కడ విశేష పూజలు చేసి అందరికి మరి కలిసికట్టుగా కులమత భేదాలు లేకుండా భోజనం చేస్తాము. ఇక్కడ వచ్చేసి స్వామివారు స్వయంగా వెలిసిన వీరప్పదేవుడు అనమాట. గర్జిలింగేశ్వర, మల్లేశ్వర, మాధురాయ. గర్జిలింగేశ్వర అంటే బ్రహ్మదేవుడు. దీనివల్ల మా గ్రామంలో ఐకమత్యం అనేది చాలా చాలా చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్ని గ్రామాలకు మా గ్రామం చాలా రోడ్ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు అందరూ తల్లి పిల్లలు అందరూ రావడం జరుగుతుంది. అమావాస్య ఆదివారం రోజు ఇక్కడ అందరూ కూరగాయలు కోయడం కానీ అన్ని పనులు కూడా ఇంట్లో ఎరగట్టి చేస్తున్నారు. అందరూ కలిసి మెలిసి చేయడం జరుగుతుంది. రాత్రి అంతా డొళ్ళు తప్పులతోన ఇక్కడ ఉండే సాంప్రదాయ నృత్యాలు చేసుకుంటూ రాత్రంతా ఇక్కడ చాంబర్ చేసుకుని పొద్దున 3 గంటలకు మరి వెళ్ళి ఇంట్లో భోజనాలు తెచ్చి ఇక్కడ అంతా రాశిగా పోసి మరి ఇక్కడ విశేష పూజలు చేసి అందరికి మరి కలిసికట్టుగా కులమత భేదాలు లేకుండా భోజనం చేస్తాము. ఇక్కడ వచ్చేసి స్వామివారు స్వయంగా వెలిసిన వీరప్పదేవుడు అనమాట. గర్జిలింగేశ్వర, మల్లేశ్వర, మాధురాయ. గర్జిలింగేశ్వర అంటే బ్రహ్మదేవుడు, మల్లేశ్వర అంటే మహేశ్వరుడు, మాధురాయ అంటే నారాయణమూర్తి అని మేము ఇక్కడ భావిస్తుంటాము. కర్ణాటక నుంచి వలస వచ్చి ఇక్కడ మన పూర్వీకులు కర్ణాటక నుంచి వచ్చినట్టు అక్కడ ఏమైంది తెలియదు. ఇక్కడ దేవుడు వెళ్ళడం దాన్ని ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఒక ఊరు అవుతుంది మీకు అందరికి. ఇక్కడ పంటలు, భోజనాలు ఎవరికేమి తక్కువ కాకుండా ఆరోగ్యంగా ఉంటారు అని నమ్మకము. ఏ ఊరికి కరోనా టైంలో అయితే అన్ని ఊర్లో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మా దేవుని దయ వల్ల కరోనా టైంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా కరోనా కేసులు చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి. అదంతా మా శ్రీ గర్జిలింగేశ్వర, మల్లేశ్వర, మాధురాయ స్వామి మీద దయా కృపలతో మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇలాంటి కాటకాలు రాకూడదని మేము ఇలా సంప్రదాయాలు చేస్తున్నాం. ఓం శ్రీ గర్జిలింగేశ్వరాయ నమః. నా పేరు మల్లేష్. ఇది మాది నారాయణపురం గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. మా గ్రామంలో ప్రతి సంవత్సరం 3 ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో గంగి పూజ మహోత్సవం జరుగుతుంది. ఇది 2 రోజుల పండుగ. ఇక్కడ గంగి పూజ కార్యక్రమంగా భక్తాదులు ఇక్కడ పూజారిచే భవిష్యత్ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అందువలన ఇది పూజారి చెప్పింది 3 సంవత్సరాలు చెప్పినట్టు జరిగింది. అందువలన ఇక్కడ అనేక గ్రామాల ప్రజలు ఇక్కడ మన గర్జిలింగేశ్వర స్వామి చెప్పింది ఖచ్చితంగా జరుగుతున్న దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పాల్గొంటారు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే దసరా మహోత్సవం. ఈ దసరా మహోత్సవం 3 రోజులు ఎంతో ఘనంగా జరుగుతుంది. మొదటి రోజు మామూలుగా విజయదశమి రోజు ఆయుధ పూజను పురస్కరించుకొని తెల్లవారుజామున 1 గంటలకు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తారు. ఇక్కడ అనేకమైన తాపాసులు వేల కొద్ది వేలాది మంది భక్తులతో తాపాసులతో చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఉత్సవమూర్తులను ఊరేగింపు జరగడం జరుగుతుంది. అక్కడ బన్నీ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అల్లే బన్నీ ఉత్సవంలో అలాగే అక్కడ కూడా పూజారులు తదితరులు మరి భవిష్యత్ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇలా తర్వాత ఇంకో 3వ రోజు వచ్చేసి గుర్రవేటలు మరియు నృత్యాలు ఇంకా తదుపరి స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలతో ఈ దసరా మహోత్సవం అనేది ముగుస్తుంది. తర్వాత ఇక్కడ కార్తీక మాసం వచ్చేసరికి కార్తీక మాసం ముగిసిన వెంటనే 5వ సోమవారం ఇది మన కార్తీక గుడి భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అందరూ ఊరంతా గ్రామస్తులు అంతా ఐకమత్యంతో కుల, మత, జాతి భేదలింగ ఎలాంటి భేదభావాలు లేకుండా అందరూ స్వామివారి కార్యక్రమంలో పాలు పంచుకుంటాం. అందులో ఒకటి ఇట్లా ఎలా జరుగుతుందంటే ఆదివారం రాత్రి అంతా అక్కడ ఉత్సవమూర్తులను తీసుకొచ్చి డొల్ల మధ్య వచ్చి
ఇక్కడ అంతా గ్రామస్తులు అంతా కలిపి గ్రామస్తులు ఇక్కడ సాంబార్ తయారు చేస్తారు. సాంబార్ తయారు చేసి తెల్లవారుజామున అంత ప్రతి గడవ అంటే మామూలుగా అంటే మా గ్రామంలో ఎట్లా అంటే ఒక రోజు సరిపడా అన్నాన్ని వండుకుంటారు. అలాంటిది ఈ కార్తీక గుడి భోజనం సందర్భంగా, కార్తీక మాస సందర్భంగా రెండింతలు వండుకొని ఇక్కడ స్వామివారి గుడిలో రాశులుగా పోస్తారు. రాశులుగా పోసి ఊరందరికీ అన్నదానం వడ్డిస్తారు. ఇది ముఖ్యంగా ఇది వడ్డించడానికి కారణం ఏమంటే ఇలా రాశి ఎంత పెద్దగా పడి అన్నం అట్లా మిగిలితే గ్రామంలో ఎలాంటి కరువు కాటకాలు సంభవించుకోకుండా చాలా సుభిక్షంగా ఉండాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకోటి దీనివల్ల మా గ్రామంలో ఐకమత్యం అనేది చాలా చాలా చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్ని గ్రామాలకు మా గ్రామం చాలా రోడ్ మోడల్గా ఉండదని మనం దృఢ సంకల్పంతో చెప్పగలం. ఎందుకంటే ఇది అందరూ ఎలాంటి భేదభావాలు ఉన్నా కూడా స్వామివారి సందర్భం వచ్చిందంటే ఊరంతా మొత్తం ఐకమత్యం అయ్యి మన స్వామివారి సేవ చేయడానికి అందరు ముందు ఉంటారు. యూత్ కానీ పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ మా గ్రామంలో మేము ఎలాంటి కార్యక్రమాల్లో ముందు ఉంటామని దృఢ సంకల్పంతో చెప్పగలం. అది మా గ్రామం యొక్క ప్రత్యేకత. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శ్రీ గజలింగేశ్వరాయ నమః.